శరత్కాలం వచ్చే నాటికి వర్షాకాలం ముగిసి ప్రశాంతత సంతరించుకుంటుంది. ఈ వాతావరణ మార్పు వ్యాధులకు కారణమవుతుంది. ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో శుచిగా ఉంటే అనారోగ్యాలు దరిచేరవు, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శరన్నవరాత్రుల పేరుతో నియమాలు, వేడుకల ఆంతర్యం అదే. అశ్విని నక్షత్రంతో కూడిన మాసం ఆశ్వేయుజ మాసం. ఈ మాసంలో వచ్చే శరన్నవరాత్రుల ప్రాధాన్యతను వర్ణిస్తూ చందనం శీతలం ఆరోగ్యదం లోకే చందనాదపి ఫలవాన్ చంద్రికా చంద్ర చందనయోరపి శీతల ఆరోగ్యద సౌందర్య సంపత్కరి సుఖదా చ శరచ్చంద్రిక అన్నారు. లోకంలో చల్లనిది, ఆరోగ్యాన్నిచ్చేది చందనం. దానికంటే శక్తిగలది పున్నమి వెన్నెల. అంతకంటే సుఖాన్ని, సౌందర్యాన్ని, సంపదలను ఇచ్చేది శరత్కాల వెన్నెల అనేది భావం. కాళిదాసు మొదలు ఎందరో కవులు శరత్కాల వర్ణనలకు పెద్దపీట వేశారు. ఈ కాలంలో వచ్చే ఆశ్వేయుజ పౌర్ణమి వాల్మీకి జయంతి. ఆయన రచించిన రామాయణం ఆధ్యాత్మిక వెన్నెల కురిపిస్తోంది అంటారు రసహృదయులు. నన్నయ్య శారద రాత్రులు జ్వల అంటూ శరత్కాల వర్ణనతో రచన చాలించాడు. ఎర్రాప్రగడ శరత్కాల వర్ణనతో భారతాన్ని కొనసాగించాడు. విశేషమేమిటంటే నన్నయ్య రాత్రిని వర్ణిస్తే ఎర్రన పగటి కాంతిని వర్ణించాడు. శరత్కాలంలో పగలు రాత్రి కూడా సొగసైన ప్రకృతి సౌందర్యాన్నే కలిగుంటాయని నిరూపించారు. శరత్కాలంలో రాత్రిపూట ఆకాశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే నక్షత్రాల అమరిక సింహ వాహనంపై ఆదిపరాశక్తి ఉన్నట్లు ఉంటుంది అంటారు. ఈ ఖగోళ విన్యాసాన్ని సామాజిక పర్వంగా ఋషులు వర్ణించారు. ఋతువుల్లో శరదృతువే ప్రధానమైందని పేర్కొంది ఋగ్వేదం. ఎందుకంటే కారణాలు చాలానే ఉన్నాయి. శరత్కాలంలో ప్రధాన పాత్ర చంద్రుడిది. ఈ కాలంలో చంద్రకాంతి నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. చంద్రకిరణాల కాంతిలో ఆరోగ్యకారక గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా మానసిక స్థితి మీద ఇది ప్రభావాన్ని చూపుతుంది. శరన్నవరాత్రుల్లో జగదంబను ఆరాధించే వారికి సర్వ శుభాలు సంప్రాప్తిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇవి అమ్మవారికెంతో ప్రియమైన రోజులు. దుర్ అంటే చెడు స్వభావం, గా అంటే దాటడం. భక్తుని చెడు స్వభావాన్ని పోగొట్టి కష్టాలు దాటేట్లు చేసే శక్తి స్వరూపిణే దుర్గా. అందువల్ల శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని 9 రూపాల్లో పూజించాలి అని దేవి భాగవతం చెబుతోంది. శరత్కాల చంద్రకాంతిలో ఔషధ గుణాలు ఉంటాయి కనుక ఆహార నియమాలు పాటిస్తూ పూజా విధి నిర్వర్తించటం వల్ల సకలాభీష్టాలు నెరవేరుతాయని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు వివిధ రూపాలు, పద్ధతుల్లో ఆరాధిస్తారు. అమ్మవారిని ఎలా ఆరాధించాలని మార్కండేయ మహర్షి అడిగితే ఉపవసేన నక్తేన చైవ ఏకభుక్తేన వా పునః శరన్నవరాత్ర దీక్షాం ఆచరేత్ అంటూ బ్రహ్మ వివరించాడు. నియమాల్లో ముఖ్యమైంది ఉపవాస దీక్ష. చేయగలిగిన వాళ్ళు ఈ 9 రోజులు పాలు, పండ్లు మాత్రమే సేవించాలి. అలా చేయలేని వాళ్ళు ఏకభుక్తం అంటే పగలు పూజానంతరం తినడం, లేదా నక్తం అంటే రాత్రి తినడం చేయొచ్చని భావం. సాత్విక, రాజస, తామస అనే 3 గుణాలు సృష్టికి మూలం. వీటినే త్రిగుణాత్మక శక్తులు అంటారు. వీటికి మూల శక్తి ఆదిశక్తి అయిన పరమేశ్వరి. విశ్వ ప్రణాళికలన్నీ ఆ శక్తి స్వరూపిణి ఆధీనంలోనే ఉంటాయి. అందుకే ఆ శక్తిని జగన్మాత, త్రిశక్తి స్వరూపిణి అంటారు. దీక్షతో నిర్వహించే నవరాత్రులను పూజల ఆధారంగా సాత్విక, రాజస, తామస అని 3 రకాలుగాను నిర్వహిస్తారు. సాత్విక పూజ మోక్షాన్ని, రాజస పూజ పదవులు, సంపదలను, తామసిక పూజ కామితాలనిస్తుందని శాస్త్రవచనం. అలాగే దేవిని ఐం బీజాక్షరంతో సరస్వతి రూపిణిగా, హ్రీం బీజాక్షరంతో పార్వతిగా, శ్రీం బీజాక్షరంతో లక్ష్మీదేవిగా ఆరాధించాలి. ఈ 3 విద్య, శక్తి, సంపదలకు ప్రతీకలు. ఆశ్వేయుజ మాసంలో విశ్వ సృష్టికి మూలమైన పరబ్రహ్మ స్వరూపం అవ్యక్త, అద్వితీయ శక్తులతో అలరారుతుంది. అందువల్లే హరిహర బ్రహ్మాదులంతా ఆ శక్తిని ఆరాధిస్తూ ఉంటారు. విష్ణునామాన్ని 1000 సార్లు జపించటం కంటే శివనామం 100 సార్లు జపించటం శ్రేష్టం. శివనామాలు 100 కంటే దేవీనామం 1 మేలంటారు. అంత విశిష్టమైన అమ్మవారిని శరన్నవరాత్రుల్లో స్మరిస్తే ఎంత విశేష ఫలితం ఉంటుందో వేరే చెప్పాలా?